చందమామ కథలు. గొప్పింటల్లుడు. రాసింది వసుంధర. చదువుతున్నది వేణి. ఇక కథలోనికి వెళితే, మనోహరుడు చూడడానికి చక్కగా ఉంటాడు. అంతో ఇంతో చదువుకున్నాడు. మాధవితో అతడి పెండ్లి జరిపించాలని తన తల్లిదండ్రులు అనుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన మాధవి అంటే మనోహరుడికి ఇష్టమే. అతడు ఆ విషయం మాధవితో పలుమార్లు చెప్పి ఉన్నాడు. ఒక రోజున జ్యోతిష్యుడు ఒకడు మనోహరుడి చేయి చూసి, త్వరలోనే గొప్పింటల్లుడు అవుతావు అన్నాడు. డబ్బు మీద మోజున్న మనోహరుడికి ఆ మాట బాగా తలకెక్కింది. అంతగా డబ్బు లేని మాధవిని పెండ్లాడాలా వద్దా అని సందిగ్ధంలో పడితే, గొప్పింటల్లుడు కావడానికి మొదట నువ్వు గొప్పవాడివిగా కావాలి. మాధవి నీకు సరిజోడు. జ్యోతిష్యులు చెప్పే కళ్ళబొల్లు కబుర్లు నమ్మి లేనిపోని ఆశలు పెట్టుకోకు అని మందలించారు తల్లిదండ్రులు. ఆ మరునాడే ఆ ఊళ్ళో 25 ఎకరాల పొలమున్న మోతుబారి రామస్వామి వాళ్ళ ఇంటికి వచ్చాడు. తనకు మనోహరుడు నచ్చాడని, తన కూతురు కల్పనను పెండ్లాడితే 3 ఎకరాల భూమి కానుకగా ఇస్తానని చెప్పాడు. మనోహరుడికి జ్యోతిష్యుడి మాట మీద గురి కుదిరి కల్పనను పెండ్లాడాలనుకున్నాడు. ఆ విషయం మాధవికి తెలిసి చాలా బాధపడింది. ఆ రోజు సాయంకాలం గ్రామదేవత గుడి వద్ద కనిపించిన మనోహరుణ్ణి, కట్నం ఆశకులోనే చిన్నప్పటి నుంచి ఇష్టపడిన నన్ను కాదనడం న్యాయమా అని అడిగింది. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడ్డానా? అసలే నీవి పిల్లి కళ్ళు. నాకు కల్పన అందం ఎంతో నచ్చింది. అందుకే ఆమెను పెండ్లాడాలనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు బింకంగా. మాధవికి ఉక్రోషం వచ్చి, కల్పన తండ్రి 3 ఎకరాల పొలం కట్నంగా ఇస్తాననేసరికి నావి పిల్లి కళ్ళు అయిపోయాయా? నన్ను ఇలా అన్నందుకు నా ఉసిరి తగిలి వచ్చే జన్మలో నువ్వు పిల్లివైపోతావులే అంటూ విసిరిగా వెళ్ళిపోయింది. మనోహరుడి తల్లిదండ్రులకు జరిగింది చెప్పాడు. ఇక మాధవి అడ్డులేదని గ్రహించిన అతడి తండ్రి వెంటనే పురోహితుని సంప్రదించి కల్పనతో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాడు. నిశ్చితార్థం రేపనగా వాళ్ళ దూరపు బంధువు రంగస్వామి సకుటుంబంగా ఏదో పని మీద ఆ ఊరు వచ్చి వాళ్ళ ఇంట్లో బస చేశాడు. ఆయన చాలా కాలంగా రాజధానిలో రాజు కొలువులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య మనోహరుని చూసి తమ కూతురు వందనకు ఈడు జోడుగా ఉంటాడని ముచ్చటపడి అతడి తల్లిదండ్రులకు చెప్పారు. మనోహరుడి తల్లిదండ్రులు మర్నాడే అతడికి కల్పనతో నిశ్చితార్థమని చెబితే, రంగస్వామి, అంతా విన్నాంలే, చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవనే కాదన్నారు. ఇంకా నిశ్చితార్థమే కాని కల్పన గురించి ఆలోచన ఎందుకు? రామస్వామి మీకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు కదా. పొలం ఎంతన్నా కష్టపడితే తప్ప ఫలసాయం దక్కదు. పైగా సకాలంలో వర్షాలు కురవాలి. వరద ముంపు లేకుండా ఉండాలి. నేను మనోహరుని రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాను. వానొచ్చినా వరదొచ్చినా జీతబత్తాలకు లోటుండదు. శ్రమ తక్కువ, సుఖం ఎక్కువ. బోలెడు పలుకుబడి. ఆలోచించి చూడండి మరి అని ఆశ చూపాడు. మనోహరుడి తల్లిదండ్రులు సందిగ్ధంలో పడ్డారు. కానీ జ్యోతిష్యుడి మాట మీద మరింత గురుకుదిరిన మనోహరుడు వందనను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయం తెలిసిన కల్పన మనోహరుడి ఇంటికి వచ్చి వందనను కలుసుకొని, చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవిని కూడా కాదని, మనోహరుడు నన్ను ఇష్టపడ్డాడు. ఉద్యోగం ఎర చూపి మా ఇద్దరిని వేరు చేయడం తగదు అన్నది. వందన ఉద్యోగం వస్తుందనే నన్ను చేసుకుంటున్నావా అని మనోహరుని అడిగింది. అదేం కాదు, కల్పన చూడడానికి అందంగా ఉంటుంది కానీ విన్నావుగా ఆమె పౌరుషం తీరు దెబ్బతిన్న కుక్క మురిగినట్టు. అది నాకు నచ్చలేదు. నువ్వు నచ్చావు, అందుకే నిన్ను పెండ్లాడాలనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు. కల్పనకు ఉక్రోషం వచ్చి, వందన తండ్రి రాజస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాననేసరికి నా మాట కుక్కమరుగైపోయిందా? నన్ను ఇలా అన్నందుకు నా ఉసిరి తగిలి నువ్వు వచ్చే జన్మలో కుక్కలాగే పుడతావులే అని చెప్పి వెళ్ళిపోయింది. జరిగింది విన్న మనోహరుడి తల్లి, నీ పెళ్ళి నీ ఇష్టం, కానీ అందుకు కన్నెపిల్లలు ఉసురు పోసుకుంటున్నావు. ఇది సరైన పద్ధతి కాదురా అని కొడుకుని బాధతో మందలించింది. మనోహరుడు నవ్వి, అవతల రాజాలాంటి జీవితం నా కోసం కాచుకొని ఉంది. వీళ్ళ శాపాలు నన్నేం చేస్తాయిలే అన్నాడు విసురుగా. ఆ తర్వాత రంగస్వామి వందనకు మనోహరుడికి నిశ్చితార్థం చేద్దామన్నాడు. అయితే మనోహరుడి తల్లిదండ్రులు నిశ్చితార్థం అవసరం లేదన్నారు. కొడుక్కి రాజు కొలువులో ఉద్యోగం దొరికిన వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దామన్నారు. రంగస్వామి దానికి సరేనని మనోహరుణ్ణి తనతో రాజధానికి తీసుకువెళ్ళాడు. రాజు కొలువులో రంగస్వామిది చిన్న ఉద్యోగమే అయినా తనకి రాజధానిలో
పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. అలా పరిచయమైన వారిలో ప్రముఖ వ్యాపారి రత్నస్వామి ఒకడు. రంగస్వామి మనోహర్ని ఆయన వద్దకు తీసుకువెళ్ళి సంగతి చెప్పి, మీరు రాజుకు సిఫారసు చేసి ఇతనికి ఆ స్థానంలో కొలువు ఇప్పించండి. నా కూతురకు ఇంటిదైతే కలకాలం మీ పేరు చెప్పుకుంటాం అన్నాడు. మనోహరుడి వివరాలు విన్నాక రత్నస్వామికి అతన్ని తన అల్లుడుగా ఎందుకు చేసుకోకూడదు అని అనిపించింది. ఆయన కూతురు జలజ కూడా మనోహరుడి రూపం చూసి మురిసిపోయి అతన్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నది. రత్నస్వామి పెళ్లి మాటెత్తగానే జ్యోతిష్యుడి మాట మీద ఇప్పటికీ నిజమైందని భావించిన మనోహరుడు వెంటనే ఒప్పేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వందన జలజను కలుసుకొని చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవిని, ఏరుకోరి వచ్చిన కల్పనను కాదని నన్ను ఇష్టపడ్డాడు మనోహరుడు. ఐశ్వర్యం ఎర చూపి మా ఇద్దరిని వేరు చేయడం నీకు తగదు అన్నది. జలజ వెంటనే మనోహరుని పిలిపించి, ఎందరినో కాదని ఇష్టపడిన వందనను కాదని నన్ను పెళ్లి చేసుకునేందుకు నా ఐశ్వర్యమే కారణమా అని అడిగింది. కాదు, నాకు సంగీతం అంటే ఇష్టం. వందన పాడడానికి గలమెత్తితే గార్ధబ స్వరమే. చక్కగా పాడే నువ్వు నాకు నచ్చావు. అందుకనే నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు. వందన పట్టరాని కోపంతో, జలజ ఐశ్వర్యం చూసేసరికి నాది గార్ధబ స్వరం అయిపోయిందా? నన్ను ఇలా అన్నందుకు నా ఉసిరి తగిలి నువ్వు వచ్చే జన్మలో గాడిదవై పుడతావులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాతి ముహూర్తంలో జలజకు మనోహరుడికి వైభవంగా వివాహం జరిగిపోయింది. పెళ్ళైన వారానికి రత్నస్వామిని సాటి వ్యాపారి ఒకడు, ఏమయ్యా నీ కూతురికి ఎక్కడా సంబంధం దొరకలేనట్టు లేనివాడికి ఇచ్చి చేశావు అని అడిగాడు. అందుకు రత్నస్వామి నవ్వుతూ, నా కూతురికి కోపం ఎక్కువ. లేనివాడిని చేసుకుంటే పిండిలా పడి ఉంటాడు. నాకు సంపదలు ఎక్కువ. లేనివాడు అల్లుడైతే కుక్కలా కాపలా కాస్తాడు. మా ఇంటికి చాకరీ ఎక్కువ. లేనివాడు అల్లుడైతే గాడిదలా చాకరీ చేస్తాడు. అది రహస్యం, తెలిసిందా అన్నాడు. ఆ మాటలు విన్న మనోహరుడి చెవిని పడ్డాయి. ఆ మాటలన్నీ కూడా మనోహరుని చెవిని పడ్డాయి. గొప్పింట్లో తన స్థానం ఏమిటో, ధనాశ తనకు ఎంతటి ఆత్మగౌరవం లేని బతుకునిచ్చిందో, ముగ్గురు కన్నెపిల్లల ఉసురు పై జన్మలో కాక ఈ జన్మలోనే ఎలా తగిలిందో గ్రహించి విచారంగా నిట్టూర్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.